కుంభమేళ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇప్పటికి 11 సార్లు వచ్చింది. అలాగే 12వది పూర్ణ కుంభమేళ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. సో ఇది మళ్ళీ రాదు అని మేము మా మిత్రులమందరం కలిసి ఖచ్చితంగా ఈ పుణ్యస్నానం చేసి రావాలని చెప్పి అయితే బయలుదేరాము. కుంభమేళ, అయోధ్య, కాశీయాత్ర అయితే మంచిగా దర్శనం అయితే చేసుకొని రావడం జరిగింది. అయోధ్యలో కానీ కాశీలో కానీ మీకెవరికైనా ఏదైనా దర్శనానికి కానీ లేదా అయోధ్యలో అయితే హోటల్ కానీ ఫుడ్ గురించి అయితే మన తెలుగువారు నిత్యం అన్నదానం చేస్తున్నారు. అలాగే హోటల్ రూమ్స్ కానీ ఏదైనా కావాలి అంటే సో రూమ్స్ కూడా వారికి అమౌంట్ పే చేసినట్టయితే రూమ్స్ కూడా మనకు మంచిగా అందిస్తున్నారు. సో కాశీలో వచ్చేసరికి తొందరగా దర్శనం అయితే కావడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇలాంటి దర్శనం కావాలన్నా కూడా మాకైతే కమెంట్ చేయండి. నేను మీకు వారి నంబర్ పెట్టి మీకు తొందరగా దర్శనం. హాయ్ హలో అండి, మేమైతే ప్రయాగరాజ్ అన్న పెడుతున్నావా? లవ్ యూ. ప్రయాగరాజ్ యాత్ర అయితే స్టార్ట్ చేసాము. జగిత్యాల టు ప్రయాగరాజ్ కార్లో వెళ్తున్నాము. ఇక ఇక్కడ జై శివశంకర్, జై శివశంకర్. ఇది మా బావ రాజేష్ మామ, ఇది ఆర్ఏపీ డాక్టర్ విత్ మీ. మేమైతే స్టార్ట్ అయినాం. ఇప్పుడు ఎన్నింటికంటే 3:30కి జగిత్యాల నుండి స్టార్ట్ అయినాం. అంది వే బై రోడ్లో వెళ్తున్నాము. సో ప్రయాగరాజ్లో ఎలా ఉంది అక్కడి విశేషాలు అయితే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. నేషనల్ హైవే అయితే ఎక్కాము. నాగ్పూర్ దాకా స్ట్రైట్ వే ఉంది. సో ఇప్పుడు నేషనల్ హైవేలో జర్నీ అయితే స్టార్ట్ అయింది మాది. ఒకరు తప్పితే ఒకరు డ్రైవింగ్ చేస్తూ అందరము సో 3 డేస్లో అయితే కంప్లీట్ చేసుకున్నాము. మేమైతే జగిత్యాల నుండి ఆర్మూర్ నుండి నేషనల్ హైవేలో నాగ్పూర్ మధ్యప్రదేశ్ యూపీ అయితే రావడం జరిగింది. మొత్తం కంప్లీట్గా నేషనల్ హైవే ఉండడం వల్ల చాలా తొందరగా అయితే మేము రీచ్ అయ్యాము. సో నైట్ కూడా ఎక్కడ కూడా పడుకోకుండా మధ్యలో కాస్త టీ తాగి డ్రైవర్ చేంజ్ అవుతుండు, అందుకే చాయ్ తాగుతున్నాము. మా ముసలోడు వణుకుతుండగా మా ముసలోడు నెక్కర్ వేసుకున్నాడు. మా బావ ముసలోడు నెక్కర్ వేసుకున్నాడు, అందుకే చలి పెడుతుందట. ఇది పెద్ద జోకు. కవరింగ్ చూస్తా, ముసలోడు కాలేదని చెప్పి కవర్ చేసుకుంటుండు. మేమైతే దారి మధ్యలో జగిత్యాల టు మధ్యప్రదేశ్ దాటిన తర్వాత మాకు మధ్యలో ఏంటంటే మేము రేవా అనే సిటీలో ఆగి అక్కడ ఒక హోటల్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అక్కడ నుండి నేరుగా బయలుదేరుతున్నాము. సో ఫుడ్ విషయానికి వచ్చేసరికి టిఫిన్ చేద్దామని చెప్పి ఒక హోటల్లో ఆగితే అక్కడ అన్ని దాబాలు ఉన్నాయి. సో మన తెలంగాణలో కదా ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ కానీ ట్రక్స్ కానీ టిఫిన్ సెంటర్స్ అయితే లేవు. యూపీలో ఓన్లీ దాబాలు అయితే ఉన్నవి. దాబాలో ఫుడ్ అయితే అన్కంఫర్టబుల్, తినలేకపోయాం మనమైతే. సో ఓకే. కిలోమీటర్స్ దూరంలో త్రివేణి సంగమం అవుతుందంట. సో అక్కడ మేము ప్రయాగరాజ్ అని అడిగితే ఇదే ప్రయాగరాజ్ అని చెప్పారు మాకు. సో ఇక్కడ నుండి 12 కిలోమీటర్స్ వెళ్ళమంటే మంచి ఆర్చ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చాలా బిగ్ ఆర్చ్ అవుతుంది. ఈరోజైతే జనాలు చాలా తక్కువ ఉన్నారంట. రస్తాలో అడుగుతూ వస్తున్నాం మేము. సో ఇది నార్మల్ బిజీ సంగం, త్రివేణి సంగం దగ్గరికి వచ్చినాం.
సంఘంలో మునిగబోతున్నాం. ట్రాఫిక్ అక్కడైతే ఏం లేదు, ఇక్కడ 3 కిలోమీటర్స్ రస్తాలు అయితే ట్రాఫిక్ ఉంది మొత్తం. కొన్ని నోట్ చేసుకున్నాము. తర్వాత ఏదైతే మాకు ఆటో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయో అది ఆ డ్రాప్ చేసిన ప్రదేశం నుండి కనీసం ఒక 5 కిలోమీటర్ల పైన నడవడం అయితే ఉంది కంపల్సరీగా. సో ట్రాఫిక్ ఎక్కడికక్కడ డైవర్షన్ అయితే చేస్తున్నారు. మేము వెళ్ళిన రోజు ఇంకా ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది అని చెప్పి వినిపించింది. సో ఎక్కడైతే ట్రాఫిక్, మేము త్రివేణి సంగమం దగ్గర అయితే మాకు ఓవర్ ట్రాఫిక్ కానీ ఎక్కువ డైవర్షన్స్ అయితే అవ్వబడ్డవి. సో మేమైతే డైరెక్ట్గా త్రివేణి సంగమంకి వెళ్ళేసరికి దాదాపుగా 5 కిలోమీటర్ల పైన నడవాల్సి వచ్చింది. ఫైనల్లీ సంగం ద్వారంకి అయితే వచ్చినాం. రీచ్డ్ గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం. మొత్తానికైతే త్రివేణి సంగమం చేరుకున్నాము. ఒక్కసారి త్రివేణి సంగమంలో ఉన్న జనాలను చూడండి. संगम में है ओम चंदनम वंदिते नित्यं पवित्रं पापनाशनं త్రివేణి సంగమంలో అయితే స్నానం అయితే చేశాము. సో అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటే కూడా ట్రాఫిక్ డైవర్షన్ చాలా విపరీతంగా ఉంది. కనీసం మేము ఆగిన జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ప్లేస్కి వెళ్ళాలి అంటే ఏదైతే మాకు మేము ఉన్న ప్లేస్ అంటే యమునా నదికి వెళ్ళే ప్లేస్ అయితే మేమున్న ప్లేస్కు 6 కిలోమీటర్స్ అయితే దూరం ఉంది. సో ఈ 6 కిలోమీటర్ల దూరానికి ఎలా అంటే ఎవ్వరు కూడా మమ్మల్ని అసలు ఆటో కానీ ఏ వెహికల్ కూడా మాకు వెళ్ళడానికి సహకరించలేదు. చివరగా మాకు ఒక 2 వీలర్స్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ అయితే జరుగుతుంది అక్కడ. సో 2 వీలర్స్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్లో వాళ్ళని అయితే అడిగితే ఓన్లీ 6 కిలోమీటర్స్కి మా 5 మెంబర్స్ని డ్రాప్ చేయడానికి 1100 రూపీస్ అయితే తీసుకున్నారు. సో ఇదైతే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ ఆటోలు కానీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ వీళ్ళు ఎవ్వరు కూడా ఆ సైడ్ రావాలంటే రావడం లేదు. అంటే మేము ఏదైతే ఆగిన ప్లేస్ అది రాంగ్ అన్నట్టు నాకు అర్థమైపోయింది. కొంచెం ఇక్కడ దగ్గర దాకా వచ్చి ట్రాఫిక్లో ఆగేది ఉంటే బాగుండేమో కావచ్చు, కానీ ట్రాఫిక్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో మాకు తెలియక అక్కడ దిగేసి అయితే వెళ్ళాము. సో అయోధ్య అయితే వెళ్ళి మేము హోటల్లో ఫుడ్ తిన్నాము. అక్కడ మాకు తెలిసిన మా అన్నయ్య మాకు ఒక నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు తెలుగువారు. ఆ తెలుగువారు వచ్చేసి మనకు అక్కడ అయోధ్యలో నిత్యం అన్నదానం అయితే చేస్తున్నారు.
సో వారిని కాంటాక్ట్ చేసి హోటల్ కావాలని అడిగితే హోటల్కి అమౌంట్ పంపిస్తే హోటల్ అరేంజ్ చేశారు. నైట్ నిద్ర చేసి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 4 o'clock కల్లా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి మళ్ళీ దర్శనానికి అయితే వచ్చాము అయోధ్యకి. సో అయోధ్య టెంపుల్ దర్శనానికి రాగానే లోపలికి వెళ్ళాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. సో చాలా త్వరగా అయితే దర్శనం అయితే ఎక్కడ కూడా మనకు వెయిటింగ్ అనేది అయితే లేదు. టెంపుల్ లోపలికి వెళ్ళేసరికి ఏంటంటే మెయిన్గా అక్కడ మంచిగా అవుపడ్డది ఏంటంటే డైవర్షన్ అయితే ఉంది. సో లైన్లో మధ్యలో కటింగ్ ఇచ్చారు. సో ఏ లైన్లో తక్కువ ఉంటే ఆ లైన్లోకి ఈజీగా వెళ్ళొచ్చే మార్గంగా ఈజీ డైవర్షన్ అయితే ఇచ్చారు. సో టెంపుల్ లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకు ఏదైతే చెప్పులు స్టోర్ చేసుకోవడానికి అయితే ఒక కొన్ని రూమ్స్ అయితే ఇచ్చారు. సో చెప్పులు స్టోర్ చేసుకుంటే అన్నీ కలిసి ఒక బుట్టలో వేస్తే మనకు ఒక నంబర్ అయితే ఇస్తారు. సో అక్కడ నుండి మళ్ళీ కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మనకు వచ్చేసి మొబైల్స్ కానీ లేదా మన ఎంబడి ఉండే బ్యాగ్స్ కానీ ఎవ్రీథింగ్ స్టోర్ చేసుకోవడానికి ఒక రూమ్ అయితే ఉంటుంది. అక్కడ వెళ్ళి మనం క్యూ లైన్లో నిలబడి సో అక్కడ నుండి మనం ఏదైతే మొబైల్స్ బ్యాగ్స్ అన్నీ స్టోర్ చేసుకోవచ్చు. సో మనకు ఎలాంటి బ్యాగ్స్ అయినా కూడా మనం అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అది వితౌట్ మనీ, ఎలాంటి రుసుము లేదు అక్కడ. సో మనం ఏదైతే బ్యాగ్స్ కానీ మొబైల్స్ కానీ ఇచ్చినట్టయితే మనకు ఒక టోకెన్ ఇస్తారు. సో యథావిధిగా మళ్ళీ ఆ టోకెన్ మనం తీసుకెళ్ళి ఇస్తే మన మొబైల్స్ అనేది మళ్ళీ చెక్ చేసి మనకైతే ఇస్తారు. అయోధ్య టెంపుల్ అనేది నిజంగా ఒక అద్భుతమైన కట్టడము. కంటిన్యూగా వర్క్ అయితే పూర్తిగా కాలేదు కానీ అద్భుతము. దర్శనము ఎలా అంటే మామూలుగా కాకుండా ఒక హాల్లో ఉండి కంప్లీట్గా అందరూ చూసే విధంగా దేవుడిని అయితే దర్శించుకునే విధంగా అయితే పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది నిజంగా. మేమైతే అయోధ్య వెళ్ళి దర్శనం చేసుకుంటాను అనుకోలేదు. సో ఏంటంటే కుంభమేళా వెళ్తామని కూడా అనుకోలేదు. సో కుంభమేళా వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము, చాలా త్వరగా దర్శనం అయిపోయింది. సో మేమైతే దర్శనం అయిపోగానే బయటకు వచ్చి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ కూడా మనకు గుడి లోపల కానీ ఆవరణంలో కానీ ఫోటోలు తీసుకునే ఆప్షన్ అయితే లేదు. బయటనే కామన్గా టెంపుల్ దగ్గర తీసుకునే విధంగా కొన్ని పిక్స్ అయితే తీసుకొని మళ్ళీ తర్వాత ఏంటంటే బయటకు వచ్చాము. బయటకు రాగానే కొన్ని ప్రసాదము అలాంటివి తీసుకున్న తర్వాత బయటకు వచ్చి ఒక టీ అయితే తాగాము. ఈ టీ తాగే క్షణంలో మా సాయిని అయితే హిందీ లాంగ్వేజ్ మాట్లాడుతుంది. హిందీ లాంగ్వేజ్లో టీ అడుగుతున్నారు. మనోడికి కొంచెం హిందీ తక్కువ వచ్చు కనుక హిందీ అయితే మాట్లాడుతూ వాళ్ళని పరేషాన్ అయితే చేస్తున్నాడు మా బావ. సో అక్కడ నుండి టీ తాగేసి మళ్ళీ నేరుగా కాశీకి అయితే ప్రయాణం చేశాము. దర్శనం అందరికి అయోధ్య దర్శనం ఎట్లయింది? జై శ్రీరామ్. అప్డేట్ అయ్యిందండి అచ్చడికి ఇప్పటికి 2 రోజులనే. జై శ్రీరామ్. చాలా అప్డేట్ అయ్యారు, చాలా స్పీడ్గా వెళ్తున్నారు. ఎందుకంటే దొరకలేదు ఇంకా మంచి ఇక్కడ మన జగిత్యాల్లో కానీ మన ఏరియాలో తెలంగాణలో ఉన్నట్టు టిఫిన్ సెంటర్లు దొరకట్లేదు. ఒకవేళ టిఫిన్ సెంటర్లు ఉంటే తందూరి తప్ప వేరే ఏం దొరకట్లేదు. పరాఠా గిరాఠాలు ఉంటున్నాయి, అందులో చీజులు వేస్తున్నారు. దరిద్రంగా ఉన్నాయి టిఫిన్స్కి నంబర్ 1 మన తెలంగాణనే, ఫుడ్కు నంబర్ 1 తెలంగాణనే. ఇది మనకు నచ్చట్లేదేమో, అంటే మన ఉద్దేశంలో మనకు నచ్చక దరిద్రం అంటున్నాం. ఇక్కడ వాళ్ళకి అవి ఇష్టమే కావచ్చు. సో
సో ఇప్పుడైతే ఇక్కడ డబ్బాల టిఫిన్ సెంటర్లు దొరకాయి. మా బావ వీటిని చూసి అవే అనుకున్నాడు. మన సన్ఫ్లవర్ ఆయిల్ కంటే ఈ రాగి ఆయిల్ చాలా బెటర్. బాగా మంచిదే. అంటే సో ఇక్కడ ఎక్కువగా వచ్చేసి మన నూనె మంచిదే, పల్లి నువ్వుల నూనె మనది మంచిదే, కానీ అది వాడతలేం కదా మనం. ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్గా పంట వచ్చేసి ఆవాలు పంట అయితే ఆవాలు గోధుమలు. ఆయిల్ అయితే ఎక్కువగా ఆవాల ఆయిల్ అదే వాడతారంట ఫుడ్ కోసం. అయోధ్య టు ఇప్పుడు కాశీ వెళ్తున్నాము. కాశీ విశ్వనాథుని దర్శించుకొని అలాగే అక్కడే గంగా హారతి చూసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం జగిత్యాలకి అయితే అవుతాము. ఇప్పుడు ఇది వచ్చేసి మేము అయోధ్య టు కాశీ 186 కిలోమీటర్స్ కానీ 3.5 hours చూపెడుతుంది. అంటే రోడ్ రద్దీగా ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక సో ఓన్ వెహికల్లో వస్తే చాలా బెటర్. మంచిగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆగేయచ్చు, లగేజ్ మోయాల్సిన అవసరం లేదు. ఒక 15 నుండి 20 నిమిషాల్లో మాకు కాశీ దర్శనం అయింది. అది 9 గంటల క్యూ లైన్లో. అది ఎలా దర్శనం చేసుకున్నాం అనేది నేను మీకు చూపెడతాను. అలాగే నెక్స్ట్ వీడియోలో గంగా హారతి కాశీలో మేము 15 నుండి 20 నిమిషాల్లో ఇంత రద్దీలో ఎలా దర్శనం చేసుకున్నది అనేది కూడా నేను మీకైతే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. సో తప్పకుండా నెక్స్ట్ వీడియో అయితే ఫాలో చేయండి.